హాయ్ గైస్! ఈరోజు మనము పాలకూర, ఉల్లికారం ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్‌లో కొంచెం రఫ్‌గా చాప్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 10 వెల్లుల్లి, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర తీసుకొని అది క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండల్లో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ వేడిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని మినపప్పు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనము బరకగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేసుకొని ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం కూడా ఇది పీల్చేసింది. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఆకుకూర, ఆనియన్ పేస్ట్ అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే టైంలోనే మనకి 25% వరకు ఆకుకూర అనేది కుక్ అయిపోయి ఉంటది. ఇలా కుక్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు కంప్లీట్‌గా కుక్ అవ్వనివ్వాలి. చూసారా, ఇలా కుక్ అయిన తర్వాత మనకి కొంచెము అక్కడక్కడ వాటర్ అనేది ఉంటది. ఇప్పుడు మనం మూత పెట్టకుండా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడిగా మనకి పాలకూర, ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్